తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడో రోజే విజయ్ మరో సంచలన నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 717 వైన్ షాపులను వచ్చే 2 వారాల్లో పూర్తిగా మూసివేయాలని సీఎం విజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తమిళనాడులో సామాజికంగా, రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, మహిళల భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు వంటి ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల సమీపంలో మద్యం దుకాణాలు కొనసాగడంపై చాలా కాలంగా ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో అనేక మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, అలాగే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్ర వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4765 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అయితే వీటిలో 717 దుకాణాలు నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 2 వారాల్లోగా అంటే 14 రోజుల గడువులో అన్ని దుకాణాలను పూర్తిగా మూసివేయాలని సీఎం విజయ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ముఖ్యంగా మహిళా సంఘాలు, విద్యార్థి సంస్థలు, తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. స్కూల్స్, కాలేజీల సమీపంలో మద్యం దుకాణాల వల్ల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, అనేక ప్రాంతాల్లో మహిళలు భయాందోళనలకు లోనవుతున్నారని చాలా కాలంగా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం ఆ సమస్యలకు పరిష్కారంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా మద్యం దుకాణాల కారణంగా చోటు చేసుకునే వేధింపులు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినీ రంగంలో ప్రజాదరణ పొందిన హీరోగా పేరున్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సామాజిక అంశాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజల రోజువారీ జీవితాలకు సంబంధం ఉన్న అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన పాలనలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసిన విజయ్ మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు, డ్రగ్స్ ఫ్రీ తమిళనాడు లక్ష్యంగా కఠిన చర్యలు వంటి కీలక నిర్ణయాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు వైన్ షాపుల మూసివేత నిర్ణయం కూడా అదే క్రమంలో కీలక అడుగుగా భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సీఎం విజయ్ ప్రజల్లో బలమైన సందేశం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, మధ్యతరగతి కుటుంబాల మద్దతు పొందేలా సామాజిక సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నిర్ణయంపై జాగ్రత్తగా స్పందిస్తున్నాయి. మద్యం దుకాణాల నియంత్రణపై చాలా కాలంగా ప్రజల్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో సీఎం విజయ్ తీసుకున్న చర్య రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్రానికి భారీ ఆదాయం వస్తుండటంతో ఇంత పెద్ద సంఖ్యలో దుకాణాలు మూసివేయడం ఆర్థిక పరంగా ఎలా ప్రభావం చూపుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ప్రజా ఆరోగ్యం, సామాజిక భద్రత ముందు ఆదాయం ముఖ్యం కాదనే సంకేతాన్ని ప్రభుత్వం ఇస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, సామాన్య కుటుంబాల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.